మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపారమైన ధనయోగం. మరి లక్ష్మీ సోదరుడు చంద్రుడిస్తాడు. మరి చంద్రుడు అంటే చంద్రుడి నుండి కూడా ధనయోగాలు తీసుకోవాలి. లగ్నం నుంచే కాదు, చంద్రుడి నుంచి కూడా తీసుకోవాలి. ఈరోజు చెప్పే ఉదాహరణ జాతక చక్రం నవంబర్ నెల 1995లో పుట్టినవారు వీరు. నవంబర్ కాదు, జూన్ నెల. నవంబర్ కాదు, జూన్ 1995లో పుట్టినవారి జాతకం ఇది. వీరిది పూర్వభద్ర నక్షత్రం, గురు నక్షత్రం, రాశి మీనరాశి, గురుడే. రాశ్యాధిపతి గురుడే, నక్షత్రాధిపతి కూడా గురుడే. దేవగురు బృహస్పతి. లగ్నం కుంభలగ్నం. కుంభలగ్నాధిపతి శని భగవానుడు. కాలపురుష కుండలి చక్రానికి మీనరాశిలో ఉన్నారు. మరి కాలపురుష కుండలి చక్ర మీనరాశి శని భగవానుడి అధీనంలో ఉంటుంది. ఎందుకు? లాస్ట్ రాశి అష్టమానికి వ్యయానికి కారకుడు ఆయనే. మరి ఈయనకి గురు మహాదశ అయిపోయింది, శని మహాదశ కూడా జరిగింది, ఇప్పుడు బుధ మహాదశ. అయితే ఈరోజు అపారమైన ధనయోగం అనేటప్పటికీ లగ్నం నుంచి చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు. ఇట్లా ఉంటే శుక్రుడు స్వక్షేత్రం పొందాడు ఇక్కడ. అది కూడా దిగ్బలం పొందిన శుక్రగ్రహం ఉంది ఈ జాతకానికి. చతుర్థ భాగ్యాధిపతి. కానీ ఈ జాతకానికి 50% బాధకుడు. ఎవరు? స్థిర లగ్నాలకి 50% బాధకుడు అవుతాడు భాగ్యాధిపతి. మరి అయినప్పటికీ శుక్రుడు దిగ్బలం పొందారు ఇక్కడ. ఇది ఒక పాయింట్. తరువాత బుధుడు కూడా పంచమాధిపతి షష్టాధిపతి అయ్యి వృషభ రాశిలోనే ఉన్నారు. శుక్రుడు బుధుడు కలిసి ఉంటే లక్ష్మీనారాయణ యోగం. ఆ తర్వాత గురుడు దశమ స్థితి పొందారు వృశ్చిక రాశిలో. ద్వితీయ లాభాధిపతి దశమ స్థితి పొందారు. ఇది గురుపాలిత రాశి. గురునికి, శుక్రునికి, బుధునికి శుక్రపాలిత రాశులు. తర్వాత ఈ జాతకానికి రాహుబలం చాలా 100% బాగుంది. ప్రతి జాతకానికి శని గురులు ఎంత బాగుండాలో రాహు తాలూకా కూడా బలం ఉండాలి. రాహుగ్రహం వాయుతత్వ రాశిలో స్వనక్షత్రం స్వాతి నక్షత్రంలో ఉన్నారు. రాహు యోగిస్తాడు. కేతువు కూడా అగ్నితత్వ రాశిలో ఉండి అశ్విని నక్షత్రంలో ఉన్నారు, స్వనక్షత్రం. ఇది కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈరోజు చెప్పేది చంద్రుడి నుండి మీ జాతకాల్లో ఉపచయాల్లో, అంటే 3, 6, 10, 11 స్థానాలని ఉపచయాలు అంటారు. అంటే మీ లగ్నం నుండి కాదు ఇక్కడ చెప్పేది, మీ చంద్రుడి నుండి. మీ జాతక చక్రంలో చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటారు కదా. మేషంలోనో, వృషభంలోనో, మిథునంలోనో, కర్కాటకం, సింహం, కన్యం, ఏదో ఒక రాశిలో ఉంటారు. లగ్నం ఎలా అయితే మంది 12 రాశుల్లో ఏదో ఒక లగ్నం అవుతుందో, చంద్రుడు కూడా ఏదో ఒక రాశిలో స్థితి పొందుతారు. అలాగే ఏదో ఒక నక్షత్రంలో స్థితి పొందు. ఫలానా రాశి వారు ఫలానా నక్షత్రం వారిని మాత్రమే ఉంటుంది. ఎక్కువ చెప్పబడేది మనకి లగ్నం ఎవ్వరు అడగరు. ఎక్కడికి వెళ్ళినా మనం పూజ చేయించుకున్న నక్షత్రం చెప్తాం. అంటే నక్షత్రం ముఖ్యం, రాశి అడుగుతారు, ఇది ముఖ్యం. లగ్నం అనేది జాతక చక్రంలో మనకి ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎలా జరుగుతుందని చూసుకోవడానికి లగ్నం పనిచేస్తుంది. నక్షత్రం, రాశి మాత్రం ఇది చాలా ముఖ్యం. మరి వీరు ఇద్దరు గురుగ్రహమే అయ్యారు వీరికి. ఇది ఒక మంచిది. అయితే
శుభగ్రహాలు దశమ క్షేత్రంలో ఉంటే చాలా మంచిది. వీరు అత్యున్నతమైన ఉద్యోగాన్ని చేస్తారు. అత్యున్నతమైన పెద్ద ఉద్యోగం చేస్తారు. చిన్నప్పుడే చేస్తారు. చిన్నప్పుడే ఈ వ్యక్తి మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. దశమ క్షేత్రంలో గురు భగవానుడు ఉండబట్టి. ఇప్పుడు దశకి వెళితే ఒక సంవత్సరమే గురు మహాదశ జరిగింది. మిగతా 19 సంవత్సరాలు శని మహాదశే. అంటే 20 సంవత్సరాలు శని మహాదశలోనే చదువు పూర్తయిపోయింది వీనికి. అది కూడా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురు నక్షత్రంలో శని భగవాను నుండి 100% చదువు అనేది యోగాన్ని ఇచ్చారు. అది కూడా శని భగవానుడు ఎక్కడైతే స్థితి పొందారో ఆ రాశి అధిపతి గురుడితో శని చంద్రులు ఇద్దరు చూడబడుతున్నారు. ఇది మంచి యోగం. మరి బుధ మహాదశ 2015లోనే స్టార్ట్ అయ్యింది ఈ వ్యక్తికి. అంటే బుధుడిలో కేతువు, బుధుడిలో శుక్రుడు, బుధుడిలో రవి, అలాగే బుధుడిలో చంద్రుడు దశ అంతర్దశ జరుగుతూ ఉంది. అంటే 24వ సంవత్సరం వచ్చేసింది. ఇంకా 32 వరకు బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యాడు. చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. లగ్న పంచమ భాగ్యాధిపతులు దశ వస్తే 100% యోగాన్ని ఇస్తుంది. మంచి యోగాన్ని ఇస్తుంది. అందులోనే చూడండి, లక్ష్మీనారాయణల యోగం చతుర్థంలో పట్టి గురు వీక్షణ, ఒకరికొకరు పరస్పర వీక్షణ ఉంది. గురుడు ద్వితీయ లాభాధిపతి, శుక్రుడు చతుర్థ పంచమాధిపతి, బుధుడు పంచమ అష్టమాధిపతి. వీళ్ళిద్దరూ పరస్పర వీక్షణ ఉంది. అది కూడా చంద్రుడిని గురుడు చూస్తూ ఉన్నారు. అంటే చంద్రబలం 100% ఉంది. అపారమైన ధనం కలగాలంటే చంద్రుడికి శుభగ్రహ దృష్టి ఉండాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడికి శుభగ్రహ దృష్టి ఉందో తొందరగా ధనాన్ని వీళ్ళు సంపాదిస్తారు. ఇది 100%. మరి బుధుడి దృష్టి ఉందండి, శుక్రుడి దృష్టి ఉంది, పర్వాలేదు, అవి కూడా శుభగ్రహాలే, ఆ దృష్టి ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మీ చంద్రుడు ఎక్కడైతే స్థితి పొందారో ఇప్పుడు చెప్పింది పాయింట్, అక్కడ నుండి తృతీయంలో కానీ, షష్టమంలో కానీ, దశమంలో కానీ, లాభంలో కానీ గురు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉన్నట్లయితే ఇది అపారమైన ధన సంపదని ఇచ్చేస్తుంది. 100%. మీ జాతకాలు ఉన్నాయి చూడండి. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ బుధ మహాదశ జరుగుతుంది. చంద్రుడి నుంచి బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. వీరికి అపారమైన ధన సంపదలు ఉంటాయి. శుక్రుడు దిగ్బలం పొంది ఉన్నారు. అట్లాగే గురు వీక్షణ పొంది ఉన్నారు. చంద్రుడికి గురు వీక్షణ, బుధ శుక్రులకి గురు వీక్షణ కలిగి ఉంది. పంచమాధిపతి దశ, పంచమాధిపతి దశ, అట్లాగే అష్టమాధిపతి. అంటే పంచమాధిపతి అంటే గురుడు, అష్టమాధిపతి అంటే శని భగవానుడు. మళ్ళీ గురు శనుల సంబంధం వచ్చింది చూడండి ఇక్కడ. అంటే శని భగవానుడికి కాలపురుష కొండల చక్రాన్ని 10వ రాశి, 11వ రాశి ఈ భావ ఫలితాలు ఇచ్చేస్తారు. గురుడికి 9, 12 కాబట్టి ఈ భావ ఫలితాలు ఇచ్చేస్తారు గురుడు. ఈ 2 ఫలితాలు ఇచ్చేస్తారు. ఎందుకు? బుధుడికి పంచమాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. చతుర్థంలో స్థితి పొందారు. చతుర్థానికి కారకుడు చంద్రుడు. లగ్నం నుంచి చతుర్థంలో స్థితి పొందారు. కారకుడు. మరి కారకుడే తన స్వక్షేత్రాన్ని వీక్షిస్తున్నారు. కారకుడే వీక్షిస్తున్నాడు శుక్రబుధుల్ని. దిగ్బలం పొందిన ఇది లక్ష్మీనారాయణ యోగం.
చంద్రునికి గురు దృష్టి ఉంది, అంటే చంద్రబలం ఉంది, ఇది ఒక పాయింట్. ద్వితీయ లాభాధిపతులు గురుడు, చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు. పరస్పర వీక్షణ, ఇది 100% ధనపరంగా మంచి రాజయోగం. వీళ్ళు మంచి ఉద్యోగం చేస్తారు, ధనాన్ని బాగా సంపాదిస్తారు. వీరికి అందమైన భవనాలు కలిగి ఉంటారు. వీరు కలిగి ఉంటారు. మరి మీ జాతక చక్రంలో మీ చంద్రుడి నుంచి తృతీయంలో కానీ అంటే లగ్నం నుంచి కాదు, చంద్రుడి నుంచి షష్ఠ స్థానంలో కానీ, దశమంలో కానీ, లాభస్థానంలో కానీ, లగ్నం నుంచి కాదు చంద్రుడి నుంచి శుభగ్రహాలు ఉంటే, మూడు చోట్ల ఉంటే ఇది అనంతమైన ధనయోగం. ఇంకా వీరికి జీవితాంతం ధనం వస్తూనే ఉంటుంది, అన్స్టాపబుల్. ఇది ఎట్లా ఉంటే వీరికి చంద్రుడి నుంచి 2 శుభగ్రహాలు తృతీయంలో ఉన్నాయి. చంద్రుడి నుంచి 2 శుభగ్రహాలు తృతీయంలో ఉన్నాయి. ఈ శుభగ్రహాలు 2 మంచి భావాలకు ఆధిపత్యం వహించిన వారు. అట్లాగే ఎవరికైనా లగ్న పంచమ భాగ్యాధిపత్యం వచ్చిన గ్రహదశలు వస్తే యోగిస్తే, అలాగే అష్టమాధిపత్యం వచ్చిన గ్రహదశ కూడా యోగిస్తుంది. ఈ 2 ఈ వ్యక్తికి మంచి అపారమైన ధనయోగంతో కూడిన ఉద్యోగం అనేది ఉంటుంది. మంచి విద్య, మంచి ఉద్యోగం అన్నీ ఉంటాయి వీరికి. పంచమంలో రవి స్థితి పొందారు, ఇది కూడా మంచిదే. రవి ఈ లగ్నానికి సప్తమాధిపతి అయ్యి పంచమంలో స్థితి పొందారు. వెరీ గుడ్. మరి బుధుడు శుభత్వాన్ని పొందాడు, అట్లాగే శుక్రుడు శుభత్వాన్ని పొందారు. ఎందుకు? గురు దృష్టి ఉంది, ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురు దృష్టి ఉంది. అట్లాగే లగ్నం నుండి కారకా ప్లేస్లో శుక్రబుధులుండి చంద్రుడి నుంచి అది 3వ స్థానం అయ్యింది. శుక్రుడు ఈ జన్మజాతక చక్రానికి దిగ్బలం పొందారు. దిగ్బలం పొంది చంద్రుడి నుంచి 3వ స్థానంలో ఉండి అపారమైన ధనయోగాన్ని అందిస్తారు. మరి చంద్రుడిని లక్ష్మీ సోదరుడు అంటారు. మీ జన్మజాతక చక్రంలో ఇట్లాగ 3లో కానీ 6లో కానీ చంద్రుడి నుంచి, మళ్ళీ చెప్తున్నాను, చంద్రుడి నుండి 10-11 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే మంచిది. ధనం అనేది అన్స్టాపబుల్ వస్తుంది. అయితే ఈ చంద్రుడికి కంపల్సరీ గురు దృష్టి ఉండాలి, ఒక శుభగ్రహ దృష్టి ఉండాలి. మరి ఈ వ్యక్తికి గురు దృష్టే ఉంది, డైరెక్ట్గా ధనలాభాధిపతి కూడా అయ్యాడు. మరి ఆయనే గురుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి చంద్ర బలం చాలా ఎక్కువ. చంద్రశనులు కలిసి ఉంటే విషయోగం కదండి. ఇక్కడ గురుడు చంద్రుడిని చూస్తున్నారు, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ద్వితీయాధిపతి ద్వితీయ స్థానాన్ని చూడడం, చాలా వీడియోల్లో చెప్పాను. ద్వితీయ స్థానాన్ని చూడడం ఇదొక అపారమైన ధనయోగం. అపారమైన ధనయోగం 100%. మీ జాతకాల్లో ఇలా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా 100% మీకు కూడా ఉంటుంది.
మాకు ఒకే గ్రహం ఉందండి, ఒక గ్రహం ఉన్నా పర్వాలేదు, మీకు ఈ యోగం ఉంటుంది. 2 ఉన్నాయండి, మరింకా అద్భుతం. 3 ఉన్నాయండి, ఇంకా అద్భుతం. 3 కలిసి ఉన్నారండి, ఇంకా అద్భుతం. అట్లాగే మనకి లగ్నం నుంచి ఎలాగైతే అన్ని యోగాలు చూస్తామో, చంద్రుడి నుంచి కూడా యోగాలు ఉంటాయి. ఆ యోగంలో అపారమైన ధనయోగం మరి చంద్రుడి నుంచే వస్తుంది కాబట్టి లక్ష్మీ సోదరుడు చంద్రుడు ఇస్తాడు అనేది ఈరోజు హెడ్లైన్ పెట్టి ఉన్నాను. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.